డూ నథింగ్ స్టిల్ విన్. ఇది ఒక 3-4 months బ్యాక్ మనం ఆడిన ఒక మాట. ఏ కాంటెక్స్ట్లో చెప్పాను అది? సంవత్సర కాలంగా ఈ టారిఫ్లు ఇండియా బ్రెజిల్ 50% ఇది అది అని చెప్పి డీజేటీ గారు అంటున్నారు కదా. ఇది వాళ్ళ మొదలైన పంచాయతీ అయితే కాదు, మీకు కూడా తెలిసిన విషయం అది. ఇన్ఫాక్ట్ గట్టిగా మాడాల్సి వస్తే లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో చైనా మీద 175% టారిఫ్ 200% టారిఫ్ అని చెప్పి వీడియో చేశాను నేను. ఆ టైంలో చైనాను బెదిరించాడు ఆయన. అప్పుడు మొదలైన పంచాయతీ ఇవాళ వరకు జరుగుతూనే వస్తూ ఉంది. మొన్న భారతదేశంతో ఒక ట్రేడ్ డీల్ ఒకటి సైన్ అయింది 18%. దానికి తిరిగి ఇద్దామని చెప్పి భారతదేశం చాలా విషయాలకు ఒప్పేసుకుందని చెప్పి అమెరికా చాలా వాగ్దానాలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, మన అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే మనం ఇప్పటిదాకా భద్రంగా పెట్టుకుని ఉన్నామో దాన్ని ఓపెన్ చేస్తామని, $500 billion ఇన్వెస్ట్మెంట్ మనం అమెరికాలో చేస్తామని, లేదా మేక్ ఇన్ అమెరికా ప్రొడక్ట్స్ కొంటామని, ఇలా ఒకటా రెండా నోటికి వచ్చిన స్టేట్మెంట్స్ అయి పెట్టేశారా ఫ్యాక్ట్ షీట్లో. ఇదేంటి గవర్నమెంట్ని క్వశ్చనబుల్గా మనం పెట్టాలి అడగాలి అనుకునే టైంలో సుప్రీంకోర్టు నుంచి ట్రంప్ గారికి ఒక తీర్పు వచ్చింది. ఈ IEEPA అని చెప్పి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, దేన్నైతే ట్రంప్ గారు వాడి భారతదేశమే కాదు రకరకాల దేశాల మీద ఆయన బలాన్ని ప్రదర్శిద్దాం అనుకున్నారో ఫైనల్ గా దానికి చెక్ పడింది. సుప్రీంకోర్టు ఫైనల్ గా చెప్పింది ఇది ఇల్లీగల్, దీన్ని వెంటనే వెనక్కి లాగేసుకోవాలి. ఇన్ఫాక్ట్ మీరు ఏవైతే డబ్బులు ఇప్పటిదాకా వేరే దేశాల నుంచి కలెక్ట్ చేశారో అది రిటర్న్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో ఏంటి ఇంకా కంప్లీట్ గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ప్రస్తుతానికి అయితే ఆపేయండి అని సుప్రీంకోర్టు చెప్పగానే డీజేటీ గారికి కోపం లోపల ఉప్పొంగిపోయింది. It's a huge setback to US President Donald Trump. The US Supreme Court has struck down his global tariffs from last year. Trump సుప్రీంకోర్టు నేను షేమ్లెస్ అని పిలిచి, నేను దేశాన్ని కాపాడుతుంటే వీళ్ళు దేశానికి నష్టం చేకూరేలా వీళ్ళు డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు, వీళ్ళు నా పని నేను చేయకుండా ఆపేస్తున్నారని చెప్పి ఆయన ఏదో తెగ మాడారు. అఫ్ కోర్స్ దాని గురించి మనం వాటి వీడియోలో మనం మాడదాం మనం. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా డూ నథింగ్ అండ్ స్టిల్ విన్ అనే మాట నేను ఏదైతే చెప్పానో భారతదేశం అది చేసింది. కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టు, ట్రంప్ గారి చేతిలో టారిఫ్ అనే ఆయుధం దొరికేసరికి ఆయన ఎక్కడ అది మన మీద కొడతారా అని చూసి చెప్పి మనం కూడా తిరిగి ఇంకో రాయి వేసి కొట్టకుండా సింపుల్ గా దాన్ని డాట్ చేయడానికి చూసాం, సంయమనం పాటించడానికి చూసాం. ఎందుకంటే అమెరికాతో భారతదేశానికి ఉండే ఫారెన్ పాలసీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డీజేటీ ఆర్ హూ ఎవర్ లీడర్. అది ఇవాళ మనకు ఫలించింది. ఫైనల్ గా భారతదేశం మీద 18% కాదు, ఏ డీల్ అయితే మనం ఏం చేసాం అది కాదు, 10% టారిఫ్ అని చెప్పి మనం కాదు అమెరికాలో ఉండే లీడర్స్ చెప్తారు. ఒకసారి మీరే వినండి. Time ago that all of those agreements are now reset to 10% under this new tariff rate once it goes through. So the European Union, which was at 15%, now will be at 10. Japan was at 15%, now at 10. India was at 18, now at 10. చూసారా, ఇండియా 18% అయితే 10%. చాలా మంది ఏమనుకున్నారంటే ఇది 18% ప్లస్ 10% 28% ఏమో అనుకున్నారు. ఎందుకంటే డీజేటీ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి సైన్ చేశారు. ఈ సుప్రీంకోర్టు రూలింగ్ అయిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అనే ప్రతి ఒక్క ట్వీట్ రాస్తారు కదా, అలాంటి ట్రూత్ సోషల్ పోస్ట్లోనే క్లియర్గా 10% బ్లాంకెట్ టారిఫ్ ప్రపంచం మీద మొత్తానికి పెడుతున్నాను 150 daysకి. అది February 24 నుంచి మొదలవుతుంది అని ఆయన చెప్పేసరికి ఆల్రెడీ 18, ఎందుకంటే ట్రేడ్ డీల్ అయిపోయింది కదా, దానిపైగా ఒక 10 అంటే 28% భారతదేశం కట్టాలా అని చెప్పి చాలామంది దేర్ స్పెక్యులేటింగ్. అలాంటి టైంలో అమెరికా క్లియర్ చేసింది, లేదు 18 కాదు 10%. ప్లస్ ఏవేవైతే అమెరికాకి మనం తిరిగి ఇవ్వాలని చెప్పి మనం ప్రామిస్ చేసామని చెప్పి అమెరికా చెప్తుందో అవి వాళ్ళు ఇవ్వాలా ఇవ్వకూడదు అనే పాయింట్ మనం క్లియర్గా డిస్కస్ చేయాలి. తలపొగరు ఒక వ్యక్తిని ఎలా నాశనం చేస్తుందో మనకి అర్థం కావడానికి ఇది ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. ఇది లివరేజ్ అనే కాన్సెప్ట్ని మీ ముందు పెట్టి ఇవాళ భారతదేశం ఎలా గెలిచిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దానికన్నా ఇంపార్టెంట్గా ఇలాంటి వీడియోస్, జియో పొలిటికల్ వీడియోస్ కానివ్వండి, నేషనల్ ఇష్యూస్ కానివ్వండి, లోకల్గా మన తెలుగు స్టేట్స్లో జరిగే ఇష్యూస్ అవి పొలిటికల్ అవనివ్వండి, క్రైమ్ రిలేటెడ్ అవనివ్వండి, ఎటువంటి టాపిక్ నేను అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి రోజుకో వీడియో రూపంలో మీ ముందుకు నేను తెస్తాను నేను. ఎవరెవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వీడియో చూస్తూ వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎక్కడున్నా నేను? లివరేజ్. ఏంటి లివరేజ్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు టేబుల్కి ఇటుపక్క వ్యక్తి అటుపక్క వ్యక్తి కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు కలిపి డీల్ మాట్లాడుకుంటున్నప్పుడు ఏ వ్యక్తి టేబుల్ మీదకి ఏం తెస్తున్నాడు అనే పాయింట్ ఉంటుంది కదా, దాన్నే లివరేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్కి ఏది లేదు అంటే అది లివరేజ్, చైనాకి ఏది ఉంది అంటే అది లివరేజ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు డీజేటీ గారు అసీం మునీర్ కూర్చున్నారు అనుకుందాం టేబుల్ మీద. అమెరికా పాకిస్తాన్కి ఇవ్వడానికి ఏదైనా ఉంటుంది, కానీ అవి IMF లోన్లు అవనివ్వండి, రూమాలు భరిస్తే డాలర్ లేయడం అవనివ్వండి, లేదా కష్టాల్లో ఉంటే అది కూడా అవనివ్వండి. ఇలా అమెరికా పాకిస్తాన్కి ఏదైనా ఇవ్వగలుగుతుందేమో, కానీ పాకిస్తాన్ అమెరికాకి ఏమి ఇవ్వగలుగుతుంది చెప్పండి ఒకసారి మీరు? మహా అయితే సోల్జర్స్ని ఇస్తుంది, లేదా ఈ సెల్ఫ్ గోల్ క్వాజా చెప్పినట్టు డర్టీ వర్క్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ చేస్తూనే ఉంది గత 30 సంవత్సరాల నుండి. Well, we have been doing this dirty work for United States for about 3 decades, అది ఎందుకు అంటే లెవరేజ్ లేదు కాబట్టి. పాకిస్తాన్ అమెరికాకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతుందా, పాకిస్తాన్ సోల్జర్స్ని పంపించాలి. లేదా రేపు పొద్దున్న ఇరాన్తో యుద్ధం జరుగుతుందా, పాకిస్తాన్ సోల్జర్స్ మళ్ళీ అటు వెళ్ళాలి. గాజాకి ఇటుపక్క బార్డర్లో పాకిస్తాన్ సోల్జర్స్ మళ్ళీ కూర్చోబెట్టాలి. ఇలా సొంత సోల్జర్స్ని వాళ్ళ నేల గురించి కాకుండా వేరే వాళ్ళ నేల గురించి చేసే దుస్థితి ఇవాళ అసీం మునీర్, వంకాయ మునీర్కి ఎందుకు పట్టింది? లెవరేజ్ లేదు కాబట్టి. మీరు అదే చైనా చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. వాళ్ళు కానీ మేము ఎక్స్పోర్ట్ చేయం అని డిసైడ్ చేసినా, మాకు సంబంధం లేదు అని చేతులు ఎత్తేసినా, సింపుల్గా చెప్తున్నా సప్లై చైన్ డిస్రప్ట్ చేస్తామని చెప్పి భీష్మించు కూర్చున్నా ప్రపంచం మొత్తం తలకిందులు అవుతుంది. అది ఇవాళ చైనాకుండే లివరేజ్. ఆ లివరేజ్ వల్లే చైనాకి అమెరికాకి ఏదైనా డీల్ జరిగితే అది ఈజీగా ఈక్వల్ పార్ట్స్లో వెళ్తుంది. ఇవాళ భారతదేశానికి కూడా ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ అదే జరిగింది. మొన్న ఒక ట్రేడ్ డీల్ సంతకం జరిగిందని వార్తలు వచ్చాయి. ట్రేడ్ డీల్ ఇంకా సంతకం జరగలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఇంటరిమ్ ట్రేడ్ డీల్ మీద కూడా సంతకం మనం పెట్టలేదు. దీని క్రొనాలజీ ఎలా ఉంటుంది, ఫస్ట్ దేశాలు రెండు ఆమోదిస్తాయి, తర్వాత ఇంటరిమ్ ట్రేడ్ డీల్, తర్వాత మెయిన్ ట్రేడ్ డీల్, ఇది ఫైనల్ ట్రేడ్ డీల్. ఇది జరగడానికి ఒక 6 months 7 months టైం పట్టొచ్చు అని చెప్పి మనం అనుకున్నాం. మొన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఇంటరిమ్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి మనం ఇలా ఫాలో అవుదాం అని చెప్పి దాని మీద కూడా February 24, 25, 26 ఒక డిస్కషన్ జరగాలి, 3-day డిస్కషన్ అని చెప్పి ఈ హెడ్లైన్ ఒకసారి మీరే చూడండి. అంటే ఎటువంటి ట్రేడ్ డీల్ ఇంకా మన సంతకం పెట్టనట్టే. ఏదో అమెరికాకి మనం ఒప్పేసుకున్నాం, ఇప్పుడు ఇలా తగ్గడం వల్ల మనకు నష్టం జరుగుతుందంటే ఇంకా కాదు. ఇవాళ ఈ సుప్రీంకోర్టు రూలింగ్ వల్ల భారతదేశానికి ఏం వచ్చింది అంటే లివరేజ్ యాడ్ అయింది. ఇప్పుడు మనం టేబుల్కి ఇటుపక్క కూర్చొని మేము ఏం చేసినా కూడా మాకు 10% మించి టారిఫ్ వేయలేరు కాబట్టి మనం కూర్చొని మాడదాం, మీకు మా నుంచి ఏం కావాలి, లేదా మీరు మాకు ఏమి ఇస్తారు, ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనం నిక్కచ్చిగా మాడేసుకోవచ్చు. అగ్రికల్చర్ మార్కెట్ అమెరికాకి మనం ఓపెన్ చేయాలా లేదా, వాళ్ళ GMA ప్రొడక్ట్స్ ఇక్కడ దింపాలా వద్దా, ఆ $500 billion ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ ఏదో రాశారు కదా వాళ్ళ ఫ్యాక్ట్ షీట్లో, అది మనం చేయాలా వద్దా, ఇలాంటివన్నీ క్రిస్టల్ క్లియర్గా మాట్లాడి ఆ ఇంటరిమ్ ట్రేడ్ డీల్ మీద February 27న సంతకం పెడతాం మనం. ఆ లివరేజ్ ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు రూలింగ్ వల్ల మనకి ఇవాళ కొత్తగా వచ్చింది. మనం దీని గురించి ఎటువంటి కొత్త అప్డేట్ నేను మీకు ఇవ్వాలన్నా కూడా ఫస్ట్ దీని కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలి. ట్రంప్ గారు ఈ టారిఫ్లని ఏ ప్రాతిపదికన మనకు తెచ్చారు, ఏం చెప్పి తెచ్చారు, మనకంటే అమెరికన్ సిటిజన్స్ ప్లస్ వరల్డ్ సిటిజన్స్కి ఏం మెసేజ్ ఇచ్చారు ఆయన. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉండే దేశాలన్నీ అమెరికాని దోచేసుకుంటున్నాయి. వాళ్ళ వస్తువులు మా దేశంలో ఫ్రీగా అమ్మేసుకొని మా వస్తువులు బయట అమ్మాలంటే మా మీద టారిఫ్ వేసి ఇలా చేస్తారు, ఇది కరెక్ట్ కాదు, నేను లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చేసేస్తా, పలానా దేశం మీద పలానా టారిఫ్ వేస్తా అని చెప్పి బయటకు ఆన్ టెక్స్ట్ బుక్ ఆన్ పేపర్ అది థియరిటికల్గా అలా ఉన్నా కూడా ఆయనకు లోపల ఏ దేశాల మీద గ్రజ్జులు గట్రా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్లో ఆయన నేనే ఆపిన యుద్ధాన్ని అంటే మనం ఒప్పుకోలే, అది ఆయనకి కాలింది. సో ప్రపంచం మొత్తంలో మన మీద టారిఫ్ కొన్ని నెలల పాటు హైయెస్ట్ టారిఫ్ కంట్రీ ఇస్ భారత్. మీ ప్యానల్గా చూడండి ఒకసారి, చైనా మనకన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ అమెరికాలో ఫ్రీగా అమ్ముతుంది, మనకన్నా ఎక్కువ రెస్ట్రిక్ట్ చేస్తుంది అమెరికన్ ప్రొడక్ట్స్ని, కానీ మనకన్నా ఎక్కువ టారిఫ్లు వాళ్ళు కడుతున్నారా? లేదు. ఈ అసీం మునీర్ వైట్ హౌస్ ఓవెల్ ఆఫీస్కి వెళ్ళి DJT గారికి బిర్యానీ వడ్డించాడు కాబట్టి ఆయనకు 18% అలా ఆయనకి ఇష్టం వచ్చిన టారిఫ్లు వేసేసి లాజికల్గా ఆయన ఏం చెప్పాడంటే ఇది నేను ప్రపంచం మీద తీసుకుంటున్న రివెంజ్, దీనివల్ల మనకు డబ్బులు వస్తాయని చెప్పి ఈ పర్టికులర్ స్పీచ్లో ఆయన ఏమన్నాడు ఒక్కసారి మీరే వినండి. ఇలా టారిఫ్లు కలెక్ట్ చేయడం వల్ల అమెరికాకి $900 billion ప్రాఫిట్ వచ్చింది. సో దిస్ ఇస్ అ విన్ ఫర్ అమెరికా అని DJT గారు చెప్తున్నారు. People look at the real numbers and you look at hundreds of billions of dollars that have come into our country. This country is booming, and it's booming because of the election on November 5th, and it's booming for another reason. It's booming because of tariffs. అండ్ దాన్ని ఆయన ఏ ప్రాతిపదికన తెచ్చాడు, ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని చెప్పి అమెరికాలో ఒకటి ఉంటుంది. అంటే దేశానికి ఆల్మోస్ట్ థ్రెట్ వచ్చేసి భంగం కలిగేసి ఏదో దేశం మునిగిపోతుంది అనే ఒక థాట్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఈ టారిఫ్లు పలానా టారిఫ్లు ఎంత టారిఫ్ అయినా ఏ దేశం మీదైనా వేయొచ్చు, ఆ మార్కెట్ ట్యాక్సెస్ ఆపడానికి, సొంత మార్కెట్ని కాపాడుకోవడానికి. ఇదేంటిది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ యాక్ట్లో కూడా ఎమర్జెన్సీ అనే పేరు ఉంది, మీరు చూడండి ఒకసారి. మరి అలాంటి యాక్ట్ని తీసుకెళ్ళి ర్యాండమ్గా సిచ్యువేషన్ అంతా చాలా కామన్గా ఉన్నప్పుడు వాడేయడం వల్ల ఇప్పుడు మీరే సిచ్యువేషన్ చూడండి ఎక్కడి వరకు వచ్చిందో. దాని మీద ఖచ్చితంగా కేసు పడింది, డెమోక్రాట్స్ మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ టైంలో కూడా సుప్రీంకోర్టులో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, జడ్జెస్ ఉన్నారో, వీరందరూ కొంచెం రిపబ్లికన్ సైడ్ ఉన్నారు, కొంచెం రైట్ వింగ్ ఉన్నారు, రైట్ థింకింగ్ ఉందని చెప్పి ఒక ఆలోచన ఉంది. ఇలాంటి టైంలో కూడా ఒక 6 జడ్జిలు 6 మెంబర్స్ ట్రంప్ గారికి విరుద్ధంగా కేవలం 3 మాత్రమే ఆయనకు ఆమోదించేలాగా సంతకాలు పెట్టడం వల్ల మెజారిటీ విన్ అయింది. ఈ టారిఫ్లు ఇల్లీగల్ అని ప్రూవ్ అయింది. దానికి ఆయన ఇంత పెద్ద ట్వీట్లు వేసేసి మీరు నమ్మరు, వాళ్ళకి సిగ్గు శరం లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళకి సిగ్గు శరం లేదు. ఎవరికి? ఈ సుప్రీంకోర్టు జడ్జెస్కి. నేను చెప్పిన రూల్ని వాళ్ళు కాదంటారా? ఇది రెడిక్యులస్. ఇది The Supreme Court's ruling on tariffs is deeply disappointing, and I'm ashamed of certain members of the court, absolutely ashamed, for not having the courage to do what's right for our country. దేశాన్ని చంపేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టుకి అండ్ దెన్ దేశంలో ఉండే లీడర్షిప్కి ఇలాంటి గొడవ. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. కరప్షన్ ఈజ్ వన్ థింగ్, లేదా డెవలప్మెంటల్ స్టేజ్లో మనం ఇంకా వెనకబడి ఉన్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. బట్ సుప్రీంకోర్టుని ఒక వరల్డ్ లీడర్, అదే దేశానికి సంబంధించిన లీడర్ ఈ రకంగా బయటకు వచ్చి ఆ పబ్లిక్గా దూషించడానికి మన భారతదేశంలో కూడా జరగదు. అది ఎనీవేస్ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ బిగిన్ అవుతుంది. మీరు వెయిట్ చేయండి నా సమాధానం కోసం అని చెప్పి ఒక ట్రూత్ సోషల్ పోస్ట్ రాసి, అది రాసిన కొన్ని గంటలకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేను సైన్ చేశాను, 10% బ్లాంకెట్ టారిఫ్ ప్రపంచవ్యాప్తంగా ఆమోదవబోతుందని చెప్పి
చెప్పి ఆయన రాశారు. ఇందులో ఇప్పుడు ఎవరు మోస్ట్లీ బెనిఫిట్ అయ్యారు అంటే మీరు వియట్నాం చూడండి, 20% టారిఫ్ పడింది ట్రేడ్ డీల్ సంతకం పెట్టిన తర్వాత. అది ఠక్ అని 10% వచ్చేసింది. సౌత్ కొరియా 15%, జపాన్ 15%. ఇలాగా ఏ దేశాలకైతే ఎక్కువనే అన్ని 10% పడిపోయినాయి. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన డీల్స్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు దాకా వాళ్ళు కట్టిన ట్యాక్స్ పరిస్థితి ఏంటి, దానికి ఏంటి అని మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ అల్టిమేట్లీ అయితే ఎవ్రీ కంట్రీ ఈజ్ ఆన్ లెవెల్ ప్లేయింగ్ ఈక్వల్ ఫీల్డ్. ఎనీవేస్ ఆయనకి ఎవరెవరి మీద అయితే కోపం చాలా బలంగా ఉంది అంటే ఇవాళ ఫస్ట్ ఆ సుప్రీంకోర్టు జడ్జిల మీద, తర్వాత భారతదేశం మీదే. ఇన్ఫాక్ట్ ఆయన మోదీ గారి మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. ఇదే కాంటెక్స్ట్ లో మాట్లాడుతూ మోదీ గారు చాలా తెలివైన నాయకుడు, ఆయన చాలా చాకచక్యంగా అమెరికాలో ఉండే డబ్బుల్ని లేదా అమెరికన్ మార్కెట్ని చాలా నీట్గా వాడేసుకున్నారు. ఆయన లీడర్షిప్లో భారతదేశం వాడేసుకుంది. సో ఇవాళ మనం ఏం చేసామంటే ఇండియా నుంచి మనం టారిఫ్ తీసుకున్నట్టు ఇండియాకి మన టారిఫ్ ఎటువంటి టారిఫ్ కట్టకుండా నేను డీల్ సైన్ చేశాను చెప్పేశాడు ఆయన. Prime Minister Modi is a great gentleman, a great man, actually. But he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now. And మీరు కరెక్ట్గా ఈ స్టేట్మెంట్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మీకే అర్థమైపోతుంది. ఆయనది ఒకటే పాలసీ, అబద్ధం చెప్పు, మళ్ళీ అబద్ధం చెప్పు, అది కప్పెట్టడానికి ఇంకో అబద్ధం చెప్పు, ఓ 100 అబద్ధాలు చెప్పు, మధ్యలో వచ్చే 2-3 నిజాలు దోసాయి. ఇప్పుడు ఇన్ని మాటలు బయట ఉంటాయి కాబట్టి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం జనాలకు అర్థం కాదు. ఈ కన్ఫ్యూజన్లో మనం నెక్స్ట్ అబద్ధం చెప్పేద్దాం అనే లోపల థాట్ ఉంటుంది ఆయనకి. ఎనీవేస్ ఇవాళ మాత్రం మనం డూ నథింగ్ స్టిల్ విన్ పాలసీలో మనం విన్ అయ్యామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లివరేజ్తో మనం మాట్లాడాలి. ఆ ఇంటరిమ్ ట్రేడ్ డీల్లో మనకి బెనిఫిట్ అయ్యేలా మనం సైన్ చేయాలి అమెరికాతో. వాళ్ళకి మనం ఏ మార్కెట్ యాక్సెస్ ఇస్తున్నాం, ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి మనం తూచి అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే మన దేశంలోనే 60%కి పైగా జనాలు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు, వ్యవసాయం మీద. అండ్ మన చిన్న దేశం, మనం 140 కోట్లు, అందులో 60% అంటే ఎంతో మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. మరి అలాంటి దగ్గర మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అమెరికాలో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అమెరికా మన దేశంలో చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మన వల్ల అమెరికా ఎంత బెనిఫిట్ అవుతుంది, అమెరికా వల్ల మనం ఎంత బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గట్టిగా మాడాల్సి వస్తే పాకిస్తాన్లా కానీ బంగ్లాదేశ్లా కానీ మనం డీల్ సంతకం పెట్టకూడదు. ఇవాళ బంగ్లాదేశ్ మొత్తం మార్కెట్ ట్యాక్సెస్ మొత్తం అమెరికా చేతిలో పెట్టేసింది. ఆ తాళం చేతి తీసుకెళ్ళి అమెరికా చేతిలో పెట్టేసింది. ఏం లాభం, ఇంత చాప్లూసీ చేశారు కదా. ఫైనల్గా ఏమైంది, అందరి మీద 10% టారిఫే పడింది. ప్రతి ఒక్కడి నెత్తి మీద అదే ₹10 పడింది. అందుకే ఒక్క విషయం ఎప్పుడు మనకి మంచిది, ఆల్వేస్ లెవరేజ్ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం పాటించాలి ఆల్వేస్. ఏదేమైనా ఇవాళ ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్ అయితే ఉంది. ముఖ్యంగా కొరియా లాంటి దేశాల్లో వాళ్ళు, జపాన్ లాంటి దేశాల్లో వాళ్ళు పెద్ద డీల్స్ ఇచ్చేశారు అమెరికాకి, మాకు టారిఫ్లు తగ్గించండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పినప్పుడు ఆయన మాటే వేదవాక్కులు ఎలా తీసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బట్ స్టిల్ ఇవాళ కొరియన్ న్యూస్ పేపర్లో ఉండే హెడ్లైన్ మీరే చూడండి, కన్ఫ్యూజన్ ఉంది కొరియాలో అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు ఈ సుప్రీంకోర్టు రూలింగ్ తర్వాత. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రామిస్లు చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో చేస్తాను ప్రామిస్ చేసింది తక్కువ టారిఫ్ల వల్ల. ఇవాళ అదే తక్కువ టారిఫ్ అన్ని దేశాల మీద ఉంది. జపాన్కి 15 నుంచి 10కి తగ్గిస్తే ఆ ఇండియాకి 50 నుంచి 18కి, 18 నుంచి 10కి తగ్గించింది. అండ్ ఈ టారిఫ్లు కూడా మామూలు విషయం కాదు కదా. $900 బిలియన్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక షూ ఉంది, లేదా ఒక టీ షర్ట్ ఉంది, లేదా ఒక రైస్ బ్యాగ్ ఉంది అనుకుందాం. అది ₹100 సంబంధించింది అయి ఉంటే అది అమెరికాకి తీసుకెళ్తే 50% ఉంటే ₹150 కట్టాలి. ఇప్పుడు ఈ ₹50 ఉన్నాయి కదా, అది గవర్నమెంట్ జేబులోకి వెళ్తాయి. ఈ ₹50, $10, $20, $30, $30, $40, $80 ఎన్ని డాలర్లు అయితే అంతే ఆ డాలర్లు అన్ని కలిపి $900 బిలియన్ అయ్యాయి అని ట్రంప్ గారు చెప్పారంటే ఎంత టారిఫ్లు ప్రపంచవ్యాప్తంగా ఆయన కలెక్ట్ చేశారో మీకే వదిలేస్తాను మీ ఊహకి. అందుకని వరల్డ్ వైడ్ ఒక కన్ఫ్యూజన్ ఉంది. అండ్ వరల్డ్ లీడర్స్ అందరూ డీజేటీ గారిని చూసి నవ్వుతున్నారు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, జియో పొలిటికల్ సినారియో మీద మీరేమంటారు ఫస్ట్ నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే 1 year బ్యాక్ లేదు 2026 ఫిబ్రవరి 20వ తేదీన ఇలా జరుగుతుంది, 21వ తేదీన ఈ న్యూస్ బయటకు వస్తుందని చెప్పి ఎవరైనా అనుకుని ఉంటారా? లాస్ట్ ఇయర్ అంతా ఒక పానిక్ మోడ్లో ఉంది కదా, ఏంటి జీడిపి ఎంత అవుతుంది, ఎంత గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది, ఇది అది అని చెప్పి రకరకాలుగా మాడుకున్నాం మనం. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా ఛాలెంజ్ చేసింది, వీవర్ దేర్. అది ఇప్పుడు ఆ టారిఫ్లు కూడా లేవు కాబట్టి మనం ఇంకెంత బెనిఫిట్ అవుతాం మనం చూడాలి. అట్లీస్ట్ దీనివల్ల ఏం జరిగిందంటే మనం రకరకాల దేశాలతో FTAలు సైన్ చేసాం మనం. ఒమన్ అవనివ్వండి, లేదా న్యూజిలాండ్ అవనివ్వండి, ఆస్ట్రేలియా అవనివ్వండి, UK అవనివ్వండి, లేదా EU అవనివ్వండి. EU డీల్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ఉర్సులా గారు ఆవిడే చెప్పారు, ప్రెసిడెంట్ EU. Are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. One that would create. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ IEPA యాక్ట్ ఉంది కదా, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఇది ఫస్ట్ టైం అమెరికాలో ఎప్పుడు లాఘు అయింది, ఫస్ట్ టైం ఎప్పుడు ఎనాక్ట్ అయింది. ఆప్షన్ ఏ ఇస్ 1951, ఆప్షన్ బి ఇస్ 1965, ఆప్షన్ సి ఇస్ 1977, ఆప్షన్ డి ఇస్ 1983. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి కామెంట్స్లో. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి, ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఆల్సో అక్కడ మీరు ఏవైతే DMస్లో రాస్తుంటారో అవే వీడియోస్ కింద చేస్తుంటాను నేను. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఫాలో సబ్స్క్రైబ్ అయి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. ఒక
వాల్యూ పొందుతున్నారు ఈ వీడియోస్తో. సింపుల్గా మన ఇంట్లో వ్యక్తి మాట్లాడే మాటల్లాగా అందరికీ అర్థమయ్యే భాషలో, వాడుక భాషలో ఉండేలాగా, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ కూడా. ఎందుకంటే ఇవన్నీ జియో పాలిటిక్స్ అంటే మనకు సంబంధం లేదు అనుకోవడం లేదు. అది మనం ప్రపంచంలోనే ఉన్నాం కదా, అండ్ ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాని బటర్ఫ్లై ఎఫెక్ట్ మన దాకా వస్తుంది. సో ఇవి మీరు తెలుసుకోవాలి. అండ్ ఈ వీడియోస్ మీరు డైలీ ఒక 10-15 నిమిషాలు మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి, స్కూల్ నుంచి పడుకునే ముందు కేటాయించితే మీ దాకా తెచ్చే పూచి నాది. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఒక్కటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకు 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఇండియా ఏ సమిట్లో గల్గోటియా యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళు, ఆ యూనివర్సిటీకి సంబంధించి చాలా పెద్ద న్యూస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఉండే ఆ ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఏం జరిగింది, ఏంటి ఆ రోబోట్, చైనా ఎందుకు మధ్యలో వచ్చింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం మిస్టరీ బేస్డ్ ఏదైనా వీడియో చూద్దాం అనుకుంటే ద్వారకా నగరం గురించి, శ్రీకృష్ణుడి గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. Jude ante manam. Jai Hind. Jai Bharat. Jai Anjaneya. Om Namah Shivaya.